ఎంట నుండి పని చేసుకునే కష్టపడుతున్న నీ భార్యను, నీకు బిడ్డలను కనిపెడుతున్న నీ భార్యను, నీకు ఆనందాన్ని, సంతోషాన్ని, సుఖాన్ని అందిస్తున్న నీ భార్యను, నిన్ను కన్న తల్లిలా చూసుకుంటున్న నీ భార్యను, నీ పరిస్థితి బాగోకపోతే, నీ ఆరోగ్యం చెడిపోతే, నువ్వు మంచం మేంచి లేవలేని పరిస్థితుల్లో ఉంటే, నీ భారాన్ని భుజాన వేసుకుని నిన్ను, నీ కుటుంబాన్ని పెంచడానికి విదేశాలకు వెళ్ళు, లేకపోతే 4 ఏళ్లలో పని చేస్తున్నావు, లేకపోతే ఏదన్నా పని చేసుకుంటున్నావు, బ్రతుకుతున్న నీ భార్యను నువ్వు గుర్తించవా? ఎప్పటికీ అదే సన్మానించడం అంటే. ఇంత చేస్తున్నా గాని భార్య గుర్తించని వాళ్ళు, పట్టించుకునే వాళ్ళు, ఎప్పుడు చేదరించేవాళ్ళు, ఎప్పుడు అనుమానించేవాళ్ళు, ఎప్పుడూ ఫోన్ చేసి బూతులు తిట్టేవాళ్లే కనబడుతూ ఉంటారండి. గుర్తించవా? నువ్వు నీ భార్యను గుర్తించవా? బాధ్యత లేని భర్తలు కదండి వీళ్ళు. పురుషులా? వీళ్ళు దేవుని పోలిక, దేవుని స్వరూపమా? ఎందుకా నిన్ను దేవుడు పురుషుడిగా సృష్టించింది? నీకేదో రోగం వచ్చింది, అనారోగ్యం పాలైపోయావు, నడిచే స్థితిలో లేవు, నీ భార్య నీ బాధ్యతను తీసుకుంటే నేను పెంచుతాను అంతే. ఎంత సంతోషం, ఎంత ఆనందం అది ఆ భర్తకు. అటువంటి ఉత్తమ స్త్రీలున్నారు. పురుషులారా, మీ భార్యల విలువ మీరు గుర్తించండి అని దేవుడు మాట్లాడుతున్నాడు.